హాయ్ అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాలు గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 సంవత్సరాల నుంచి అమీర్పేట్లో అందరికీ సేవలు అందిస్తున్నారు. సామాన్య ప్రజలకు దంతాల మీద అవగాహన కల్పించేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, కొంతమంది అమ్మాయిలు నవ్వితే దవడ ఒక పక్కకు వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మా వ్యూవర్స్కి తెలియజేయండి. కొంతమంది అమ్మాయిలు నవ్వినట్లయితే ఈ దవడ ఇంకా అంటే ఈ కింద దవడ ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే నవ్వినప్పుడు సరిగ్గా ఈ పళ్ళు కనపడవు, ఒక పక్కకి తోసుకుపోతూ ఉంటుంది. అంటే ఇట్లాగా ఈ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇది టెంపరో మ్యాండిబులర్ జాయింట్. ఈ జాయింట్ ఒక పక్కనే ఫిక్స్ అయిపోతే అక్కడి నుంచి కదలదు అనమాట. అంటే యాంకలోసిస్ అంటారు. ఫిక్స్ అయిపోయిన జాయింట్ కదలదు, ఈ ఫ్రీగా ఉన్న జాయింట్ కదులుతుంది అనమాట. కాబట్టి ఒక పక్కనే ఫిక్స్ అయిపోయి ఒక పక్కనే ఫ్రీగా ఉండటం వల్ల నవ్వినప్పుడు ఈ దవడ ఎముక ఒక పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ నవ్వు అనేది కొంచెం ఎబ్బెట్టుగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సర్జరీ ద్వారా దీన్ని సరిచేయచ్చు. ఇప్పుడు నవే డేస్ అన్నీ కూడా ట్రీట్మెంట్లు వచ్చాయి. కాబట్టి ఈ విధమైన ప్రాబ్లం ఉన్నట్లయితే కన్సల్ట్ చేసి వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.